ఓఫిరే గారికి వందనాలు. మాకు వచ్చిన చిన్న సందేహం. నరహత్య చేయడం బైబిల్ లేఖన సారం కాదు కదా! మరి ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం గూర్చి మరణహోమం యుద్ధం జరుగుతుంది. ఎంతోమంది మనుషులను చంపేస్తున్నారు గదా! యేసుప్రభు వారు పుట్టిన ఆ దేశస్తులే మరణహోమం జరిపిస్తున్నారు కదా! మరి ఇది లేఖనంకి విరుద్ధం గాదా? మా యొక్క చిన్న సందేహం, తనను తాను కాపాడుకోవడం, క్రైస్తవుడుగా తనను తాను రక్షించుకోవడం కోసం అవతలి శత్రువును భూస్థాపం చేయవచ్చా? అసలు వాళ్ళు క్రైస్తవులు కాదు కదా. ఆయన ప్రశ్నే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇజ్రాయేలీలు క్రైస్తవులు కాదు కదా. వాళ్ళు ఇంకా కొత్త నిబంధన కిందకి రాలేదు, పాత నిబంధన కింద ఉన్నారు వాళ్ళు. అక్కడ స్వీయ రక్షణ కొరకు వేసేయడమే రైట్ పాత నిబంధనలు. కొత్త నిబంధనకు వస్తే వాళ్ళు అసలు ముందు యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారు. యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన వచ్చేసి రాజ్యం ఏలుతాడు. ఇక వాళ్ళు యుద్ధాలు చేసే అవసరం ఉండదు. వేడు రాజ్యం వచ్చేస్తుంది. క్రీస్తు రాజ్యం వచ్చాక అరబ్ యుద్ధాలు, ఇజ్రాయెల్ యుద్ధాలు ఏమి ఉండవు ఇంకా. ఓకే, ఒకవేళ క్రైస్తవ దేశములో ఉన్న సైనికులు వేరే దేశస్తుల క్రైస్తవ దేశం అనేది ఉండదు నాయన. అదొక బుద్ధిహీనమైన మాట వీళ్ళందరూ వాడుతున్నారు. అమెరికా క్రిస్టియన్ కంట్రీ, ఆ కంట్రీ అని. క్రైస్తవ దేశం అనేది ఉండదు. ఓకే 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 ఇప్పుడు అమెరికా క్రైస్తవ దేశం అయితే అక్కడ స్వామినారాయణ గురుకులాలు, ఆశ్రమాలు ఎందుకున్నాయి? అమెరికా క్రైస్తవ దేశం అయితే మసీదులు ఎందుకున్నాయి? గురుద్వారాలు ఎందుకున్నాయి? అక్కడ ఎందుకు హరే కృష్ణ హరే రామ మూవ్మెంట్ ప్రధాన కార్యాలయం ఉంది? అదేమి క్రైస్తవ దేశం మరి? అలాంటిది ఏమి లేదు, అసలు ఉండదు. క్రైస్తవ దేశం ఎప్పుడు ఉండదు. క్రైస్తవ విశ్వాసులు వ్యక్తిగతంగా ఉంటారంతే. ఒక దేశం ఎప్పుడు క్రిస్టియనైజ్ కాలేదు. ఇంగ్లాండ్లో మరి ఇప్పుడు రిషి సునాక్ గారు ఎట్లాగా ఆయన నేను హిందువునని చెప్పుకొని ఎట్లా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు? మరి క్రైస్తవులను వెళ్తున్నాడు మరి. అదొక తెలివిలేని అజ్ఞానయుతమైన ప్రకటన. వీళ్ళు మతోన్మాదులు చేస్తున్నారు. క్రైస్తవ దేశాలు ఉన్నాయి కనుక ఇది హిందూ రాష్ట్రం కావాలని వాళ్ళు పుట్టించిన అబద్ధం ఇది. ఓకే ఓకే ఇప్పుడు ముస్లిం రాజ్యంగా సౌదీ అరేబియా ఉంది, ఇస్లామిక్ కంట్రీ. అట్లాగే క్రైస్తవ దేశాలుగా అమెరికా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మేము హిందూ రాష్ట్రం అవుతాం. వీళ్ళు పుట్టించిన ఒక అపప్రథ అది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్న క్రైస్తవ దేశాలు అనుకుంటున్న వాడు అన్నిట్లో హిందూ టెంపుల్స్ ఉన్నాయి. అవును, ఆ హిందూ టెంపుల్స్ ఉన్నాయని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు. ఇండోనేషియా ముస్లిం కంట్రీ, అక్కడ మళ్ళీ హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ఏకంగా రావణాసురుని ఆలయమే ఉంది, రాముడి ఆలయం కాదు, రావణాసురుడి టెంపుల్ ఉంది. ఇవన్నీ గొప్పగా చెప్పుకుంటారు. చెప్పుకొని మళ్ళీ అది ముస్లిం కంట్రీ, ఇది క్రిస్టియన్ కంట్రీ అంటారు. మళ్ళీ వినాయకుని బొమ్మ నోటు మీద ఉన్నదని చెప్పు. కాబట్టి ఇవంతా మతోన్మాదులు పుట్టించిన తికమక గందరగోళపు కల్పిత వార్తలు ఇవి. దేర్ ఈస్ నో క్రిస్టియన్ కంట్రీ విచ్ ఈస్ అలవింగ్ ఓన్లీ క్రిస్టియానిటీ. అక్కడ మెజారిటీ ఉండొచ్చు కానీ అవన్నీ సెక్యులర్ కంట్రీస్. లేకపోతే ఒక్క హిందువుకు వీళ్ళు అక్కడ జాబ్ ఇయ్యరు. ఎందుకు ఇస్తున్నారు మరి? అందరు హిందువులు ఇక్కడ ఉన్న అందరు పోయి అమెరికాలో జాబులు చేసి బాగుపడుతున్నారుగా. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్, చికిత్స, వైద్యం చేయించుకుంటున్నారు కదా. కనుక ఇప్పుడు వీళ్ళేమో హిందూ రాష్ట్రం పెడతాము, హిందూ రాష్ట్రం తయారైతే మీకు క్రైస్తవులకు, ముస్లింలకు పౌర హక్కులే ఉండవని చెబుతున్నారు. మరి అట్లాంటి క్రిస్టియన్ కంట్రీ ఎక్కడుంది? లేదుగా. ఓకే సార్.